ఏంటి బావా? భాగ్యం, షాంపూ మర్చిపోయావు. ఓ ఇదిగో. థ్యాంక్స్ బావా. మళ్ళీ ఏంటి బావా? సూప్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఓ ఇదిగో లైఫ్ బాయ్. నువ్వే నా లైఫ్ బాయ్. థ్యాంక్స్ బావా. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. నాకు రక్షణ ఇస్తాడు మై బాయ్. భాగ్యం, బావా భాగ్యం, బావా భాగ్యం, బావా భాగ్యం. బావా బావా భాగ్యం, నా భాగ్యం. ఇదేంటి, నువ్వు ఇప్పుడు బాత్రూంలోకి వెళ్తున్నావా? ఏ నేను లోపల ఉన్నట్టు ఏమైనా కలొచ్చిందా? తప్పే. ఇదంతా నా కళ. ఏ బాలు, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నా. సరే, నిన్న నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవ్వు. నా దగ్గర ఇప్పుడు లేవు, రేపు ఇస్తాను. సరే, నీది నాకు కొంచెం పని ఉంది, లోపలికి రా. షూర్, తప్పకుండా. అలాగే చేద్దాం. నేను తర్వాత కాల్ చేస్తాను. ఎందుకు వచ్చావురా? రమ్మన్నారు. ఎవరు? భాగ్యం. రే, ఇంకోసారి ఇక్కడికి వచ్చావు అనుకో, తిరిగి వెళ్ళు. హలో, బాలు ఏడి? ఇంకోసారి వాడిని ఇంటికి రావద్దన్నా. వస్తే చంపేస్తా. బాలు నేనే పిలిస్తే? ఇద్దరిని నరికేస్తా. చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం నీ దాన్ని కాను. హలో సుజాత, ఏం చేస్తున్నావు? దాని పీడ ఎలా వదిలిద్దామా అని ఆలోచిస్తున్నాను. మీరు తొందరగా వస్తే హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సుజాత. దీనికి అనవసరంగా ఫోన్ చేశాను. హలో శాంత, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నారు? మీరు త్వరగా వస్తే సినిమాకి వెళ్దాం. అలాగే డియర్. ఇప్పుడు ఎలా? ఇద్దరు ఒకేసారి ఫిట్టింగ్ పెట్టారు. ఒకరేమో సినిమాకి, ఇంకొకరేమో హాస్పిటల్కి. భగవంతుడా, ఏం చేస్తావో నీదే భారం. ఏంటి అలా ఉన్నావు? త్వరగా తయారవు, సినిమాకి వెళ్దాం. సినిమా సంగతి తర్వాత, ముందుది తేల్చండి. ఏంటి? ఎన్నాలండి ఈ జీవితం? మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, 1-2 గంటలో ఉండి వెళ్ళిపోవడం. మీరెంత బాగా చూసుకున్నా ఈ జీవితం నాకు దుర్భరంగా ఉంది. నా మెళ్ళో తాళి కట్టండి. అందరూ భార్యాభర్తలాగే మనం కూడా తిరుగుదాం. ఆ రోజు నేను రమ్మంటే వచ్చావు, మా బావ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను పలకరించి నీతో మాట్లాడేది నీ మీద నాకున్న ప్రేమ అని నువ్వు గ్రహించలేవా? నా మనసును అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలేవా?
పాలమితేనే నేను చదువుకునేది, చదువుకుంటేనే నేను ఈ సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగేది. ఇదే నా ఆశయం. ఇక అమ్మాయిల గురించి ఆలోచించే అవకాశం ఏది? అయినా కార్లలో తిరిగే మీరెక్కడా, కాలినడక నడిచే నేనెక్కడా? మీకు నాకు పడదు. మీకు కోటీశ్వరుడైన మీ బాబాయ్ కరెక్ట్. నాకు ఎవరు కరెక్టో కాదో సలహాలు ఇవ్వద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు చాలు. ఏంటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ఇక నీకు ఎంత చెప్పినా లాభం లేదు. తక్కువ ఎక్కువ అనేది మనసుని బట్టి కానీ మనీని బట్టి కాదు అని నేను నీకు నిరూపిస్తాను. నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. తొందరగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారనుకుంటే రాకుండా దాంతో ఇప్పటి వరకు కులికొస్తున్నారా? కట్టుకున్నది ఏమైపోతేనే ఉంచుకున్నదంతా ఊరేగదాం అనుకుంటున్నారా? ఇక లాభం లేదండి. ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని బతుకు నాకొద్దు. ఎక్కడో ఒక దగ్గర ఉండండి, ఆ ఒకరికి న్యాయం చేయండి. ఇలా ఇద్దరిని బాధ పెట్టడం కంటే ఎవరో ఒకరిని బాధ పెట్టే సరి. ఇలా రెండిళ్ల నాటకానికి తెరదించండి. అదో నేనో తేల్చండి. ఎప్పటికైనా మారుతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇలా ఎదురుచూపుల్లోనే కాలం కరిగిపోకూడదు. ఏదో ఒకటి తేల్చుకోండి. ఉంటారో వెళ్ళిపోతారో నిర్ణయించుకోండి. ఏంటిది? మనిద్దరం ఒకటే అవ్వాలంటే ఒకేలా ఉండాలి కదా. అందుకని పదం ఇంటికి వెళ్దాం. బెంచ్ కార్లో తిరిగే నేను నీ ఇంట్లో గంజినీళ్ళు తాగిన హ్యాపీగా ఉండగలను. మా ఇంట్లో నువ్వు ఉండలేవు. నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అలాంటప్పుడు నేను నీ ఇంట్లో ఉండలేనా? చూడు, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. కలిసి బతకాల్సిన వాళ్ళు ఒకే చోటు ఉండాలి. నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. మరి నువ్వు? సారీ. నిన్నెలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు బాలు.